హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ వీకేపీ. మీరు చూస్తుంది వీకేపీ ఇన్ఫ్రా హబ్. ప్రజెంట్ నేను వచ్చేసి ఇటు ప్యారడైజ్ జంక్షన్లో ఉన్నాను. ఈ ప్యారడైజ్ జంక్షన్కి ఎందుకు వచ్చానంటే, ఇక్కడ ప్యారడైజ్ నుండి అటు మేడ్చల్ వరకు ఈ ఎలివేటెడ్ కారిడార్ వర్క్స్ని కవర్ చేయడానికి ఇక్కడ వచ్చాం మనం. ప్రజెంట్ ఏదైతే వెహికల్స్ రైట్ సైడ్ వెళ్తున్నాయో అది వచ్చేసి ట్యాంక్ బండ్ దిక్కు వెళ్ళే రూట్ అనమాట. అంటే ఈ రోడ్ అటు అవతల వెహికల్స్ ఆగాయి కదా, అది వచ్చేసి సికింద్రాబాద్కి వెళ్ళే రూట్. అది ఈ సైడ్కి వెళ్తే మనం బేగంపేట వెళ్తాం. అటు లాంగ్లో చూడవచ్చు ప్యారడైజ్ మెట్రో స్టేషన్. అది ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు. ఈ ప్యారడైజ్ జంక్షన్లో ఈ ఫ్లైఓవర్ని ప్యారడైజ్ ఫ్లైఓవర్ అంటారు. ఇటు లెఫ్ట్లో లాంగ్లో చూడవచ్చు ఫ్లైఓవర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, టేక్ లెఫ్ట్ టువర్డ్స్ అన్నానగర్ అన్నది 200 మీటర్ డిస్టెన్స్లో ఉంటారు. ఇక్కడ అటు లాంగ్లో వర్క్ నడుస్తుంది, అక్కడికి వెళ్తున్నాం మనం కూడా. వెళ్ళే ముందు ఇక్కడ మార్కింగ్ ఉంది గోడలకు, ఆ కాంపౌండ్ వాల్స్కి మార్కింగ్ ఉంది, అది కవర్ చేస్తూ వెళ్దాం మనం. ఇది వచ్చేసి ప్యారడైజ్ మెట్రో స్టేషన్. దీన్ని పక్కనే ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఉంటుంది. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మనకి. అటు రైట్ సైడ్లోనేమో జిమ్ఖానా గ్రౌండ్స్కి సంబంధించిన కాంపౌండ్ వాల్ ఉంది అక్కడ. ఇది ఉస్మానియా యూనివర్సిటీ కాంపౌండ్ వాల్. ఇదంతా జిమ్ఖానా గ్రౌండ్స్కి సంబంధించిన కాంపౌండ్ వాల్. ఇక్కడ మార్కింగ్ చూడొచ్చు లాంగ్లో. మార్కింగ్ చూసాం కదా, లోపల ప్రోహిబిటెడ్ ఏరియా అంట. దీని లోపల మొత్తం హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్కి సంబంధించిన బిల్డింగ్ ఉండే, దాన్ని డిమాలిష్ చేశారు. చూడవచ్చు ఇదంతా డిమాలిష్ చేశారు ఈ పార్ట్లో. రైట్ సైడ్ పార్ట్ ఇదంతా, ఇంకా రైట్ సైడ్లో ఇదే ఆ బిల్డింగ్ అనమాట, డిమాలిష్ చేశారు లోపల. ఇక్కడ దాని తర్వాత కంటిన్యూస్గా రోడ్ వైండనింగ్ వర్క్ అనేది జరిగింది ఈ రైట్ సైడ్లో. అటు బోయిన్పల్లి నుంచి ఇటు ప్యారడైజ్ వచ్చే దారిలో ఈ రోడ్ వైండనింగ్ వర్క్కి సంబంధించిన కార్పెట్ వర్క్ చూడవచ్చు. మొత్తం గ్రీన్ మ్యాట్ అనేది కవర్ చేశారు. దాంట్లో మొత్తం డిమాలిష్ రోడ్ వైండనింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. ఇది ప్యారడైజ్ జంక్షన్. ఇది ఇప్పుడాక మనం వచ్చాం స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. లెఫ్ట్కి వెళ్తే సికింద్రాబాద్, రైట్కి వెళ్తే బేగంపేట అని బోర్డు చూడవచ్చు. స్ట్రైట్కి వెళ్తే ట్యాంక్ బండ్కి వెళ్తామంట. అటు లాంగ్లో కూడా స్టిక్కర్ చూడవచ్చు. 16 ఫీట్ హైట్ వరకు ఎలాంటి వెహికల్స్ పోవద్దు ఆ బ్రిడ్జ్ కిందకి అని మెన్షన్ చేశారు. ఇటు ఉస్మానియా పీజీ కాలేజ్కి చూసుకుంటే ఇక్కడ మార్కింగ్ చూడవచ్చు. 16.6 మీటర్స్ ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు. ఈ రోడ్ వైండనింగ్ వచ్చేసి ప్యారడైజ్ నుండి ఇటు డైరీ ఫామ్ వరకు నడుస్తుంది ఈ రోడ్ వైండనింగ్ వర్క్ ప్రజెంట్. ఇక్కడ మైలురాయి చూడొచ్చు, NH44 నాగ్పూర్ 479 కిలోమీటర్స్. ఇక్కడ ఓ బోర్డ్ మెన్షన్ చేశారు, టేక్ లెఫ్ట్ టువర్డ్స్ అన్నానగర్, డైవర్షన్ అహెడ్ 100 మీటర్స్ డిస్టెన్స్లో. లెఫ్ట్లో అన్నానగర్. ఇది అటువైపు వెహికల్స్ని డైవర్ట్ చేస్తున్నారు. ఇటు నా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ పంప్ హౌస్ బలంరాయ్ అని ఉంది. ఇక్కడ లాంగ్లో చూసుకుంటే 14.4 మీటర్స్ ఇచ్చారు రోడ్ వైండనింగ్ పర్పస్. ఇది మార్కింగ్ 14.4 మీటర్స్. ఇక్కడ ముందుకు వెళ్తున్నాం మనం. ఇంకా ఇటు ఇంకో మార్కింగ్ ఉంది, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోట్ పంప్ హౌస్ బలంరాయ్ దగ్గరనే. ఇటు లాంగ్లో చూడొచ్చు 13 మీటర్స్ వరకు ఇచ్చారు మార్కింగ్ ఇక్కడ. ఇదంతా అన్నానగర్కి వెళ్తున్నాయి వెహికల్స్ అన్నీ. ఇటు నా రైట్ సైడ్లో కూడా
ఇటు జిమ్ఖానా గ్రౌండ్స్కి సంబంధించిన కాంపౌండ్ వాల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. లోపల రోడ్ వైండింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. పారాడైజ్ జంక్షన్ ఇది నా రైట్ సైడ్లో ఉన్నా కదా, రైట్ సైడ్లో జిమ్ఖానా గ్రౌండ్స్కి సంబంధించిన వర్క్ ఇది. ఆల్మోస్ట్ కాంపౌండ్ వాల్ వర్క్ కంప్లీట్ అయింది. ఇక్కడ వర్క్ ఆగింది ఎందుకంటే ఇక్కడ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ వల్ల వర్క్ ఆగినట్టు కనిపిస్తుంది ఇక్కడ మనకి. మన రైట్ సైడ్లో బోర్డు చూడవచ్చు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ హైదరాబాద్ అని ఉంది. జిమ్ఖానా గ్రౌండ్స్ డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్ అంట, ఇది హైదరాబాద్కి సంబంధించింది. ఇక్కడ ఈ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ని కొంచెం ముందు జరిపితే బాగుంటుంది, ఎందుకంటే ఇబ్బంది కాకూడదు రోడ్ మధ్యలో ఉంటే. మీ ఒపీనియన్ ఏందో కామెంట్లో మెన్షన్ చేయండి. ఇక్కడ కొత్తగా కాంపౌండ్ వాల్ వర్క్ చూడవచ్చు. కొత్తగా తంబాలను కూడా ఏర్పాటు చేశారు దీంట్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పంప్ హౌస్ ఇంకా అటు ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కాలేజ్ దానికి సంబంధించిన కాంపౌండ్ వాల్ని మనము కవర్ చేసాం. ఇటు జిమ్ఖానా గ్రౌండ్స్కి సంబంధించిన కాంపౌండ్ వాల్ అక్కడ స్టార్టింగ్లో డిమాలిష్ చేశారు, అది కూడా కవర్ చేసాం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఇది కూడా కవర్ చేసాము. ఇక్కడ నుంచి మన వర్క్ వెళ్దాం. టేక్ లెఫ్ట్ టువర్డ్ అన్నానగర్ డివిజన్ అహెడ్ 50 meters. ఇది వచ్చేసి NH-44 నేషనల్ హైవేకి సంబంధించిన వర్క్ ఇది అండర్ భారత్ మాలా పరియోజన కింద వర్క్ నడుస్తుంది. ఇక్కడ ఆన్ 30th అక్టోబర్ ఈ రోడ్ అనేది క్లోజ్ చేశారు. రీసెంట్లీ ఇది 1 way కోసం ప్రజెంట్ ఓపెన్ చేశారు. ఇది క్లోజ్ చేసి ఇటు అన్నానగర్ నుండి ట్రాఫిక్ని డైవర్ట్ చేశారు. అప్పట్లో ఇటు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ పక్కన చిన్న కాలువ ఉంది. ఈ కాలువ పైన బ్రిడ్జ్ కడతారు. ఇటు వాటర్ పైప్ లైన్కి సంబంధించిన లైన్ చూడొచ్చు. పాత లైన్, ఇది పాత లైన్లా కొడుతుంది. ఈ పాత లైన్ నుండి అటు కొత్త లైన్ వేసారు. ఇది చూడొచ్చు ఈ కాంపౌండ్ వాల్ పక్క నుండి కనిపిస్తుంది పారాడైజ్ జంక్షన్. ఇటు మనం రాజీవ్ గాంధీ స్టాచ్యూ, ఇది అప్పట్లో న్యూస్లో చెప్పారు కదా, రాజీవ్ గాంధీ స్టాచ్యూ నుంచి ఈ రోడ్డు క్లోజ్ చేస్తున్నారని. ఇక్కడ నుండి రోడ్డు క్లోజ్ చేశారు. అటు బోయిన్పల్లి నుండి సికింద్రాబాద్ వచ్చే వెహికల్స్ని అలౌ చేస్తున్నారు. సికింద్రాబాద్ నుండి బోయిన్పల్లి వెళ్ళే వెహికల్స్ని అసలు అలౌ చేయడం లేదు ఇక్కడ, ఎందుకంటే దానికోసం డైవర్షన్ ఇచ్చారు. అక్కడ అన్నానగర్ నుండి అటు బలంరాయ్ క్రాస్ రోడ్కి కనెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి వెళ్ళే వెహికల్స్ ఇక్కడ ముందు చూడొచ్చు. పిల్లర్ వర్క్ స్టార్ట్ అయింది స్కోడా కంపెనీ దగ్గర. మెల్ల చిన్న ఒక్కొక్క పాయింట్ని కవర్ చేస్తూ వెళ్దాం మనం. ఇప్పటిదాకా మనం ఇటు రైట్ సైడ్లో కవర్ చేసాం. ఇదంతా నేను ఆన్ 30th అక్టోబర్ వచ్చినప్పుడు ఈ కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇటు పాత గోడ ఉండే, ఆ గోడని డెమాలిష్ చేసి ఇప్పుడు అక్కడ రోడ్ వేసి ఆ రూట్ నుండి ఈ వెహికల్స్ని వదులుతున్నారు. చూడొచ్చు అటు పారాడైజ్ నుండి షామీర్పేట్ వెళ్ళే రోడ్లో ఇలా చెట్లు ఉన్నాయి కదా, చెట్లను ఏం చేస్తారు అంటే ఎక్స్కవేట్ చేసి సరౌండింగ్స్లో ఎక్స్కవేట్ చేసి దానికి గోన్ సంచి కట్టి దాన్ని వేరే దిక్కు షిఫ్ట్ చేస్తున్నారు. ట్రీస్ ఏవేవైతే ఉన్నాయో, ఎందుకంటే ట్రీస్ కొట్టేయొద్దనే ఉద్దేశంతో. ఇక్కడ గోడ పైన P4 అని చూడొచ్చు. అది వచ్చేసి నా ఒపీనియన్ ఏంటంటే పిల్లర్ నెంబర్ 4 ఉండొచ్చు, అది ఇక్కడ వస్తుండొచ్చు. పిల్లర్ నెంబర్ 4 ఈ ఏరియాలో. ఇక్కడ P5 మార్కింగ్ అని ఇచ్చాడు గోడ పైన. ఇక్కడ
ఈ ఏరియాలో వస్తుండొచ్చు. పిల్లర్ నెంబర్ 5 ఈ జేసీబీ వెనకాల. మనం ముందుకు వెళ్తున్నాం. చూడొచ్చు పిల్లర్ నెంబర్ 6 అని మెన్షన్ చేశారు. అది వచ్చేసి ఈ ఏరియాలో ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా. 5 అండ్ 6కి సంబంధించిన మార్కింగ్ చూసాం మనం ఈ గోడకు. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 7 స్కోడా షోరూమ్ పక్కకు ఉంది. ఇది దగ్గరికి వెళ్ళి చూద్దాం. పిల్లర్ నెంబర్ 7లో ఫౌండేషన్ వర్క్ అయిపోయింది. ఈ పిల్లర్ రైజింగ్ వర్క్ ఒకటి అప్కమింగ్ డేస్లో కంప్లీట్ అవుతుంది అనుకుంటా, త్వరలోనే. ఈ పిల్లర్ నెంబర్ 7 ఇది వచ్చేసి స్కోడా సర్వీసింగ్ సెంటర్. ఇది అంటే చూడొచ్చు గోడ పైన మెన్షన్ చేశారు పిల్లర్ నెంబర్ 7 అని. పాత హెరిటేజ్ బిల్డింగ్ లాగా కొడుతుంది ఇది. ఇంకా ముందుకెళ్దాం మనం. స్కోడా సర్వీసింగ్ సెంటర్ ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 8 ఇది. ఈ పిల్లర్ ఇలా విచిత్రంగా ఎందుకుందంటే ఈ పిల్లర్ పైనే మెట్రోకి సంబంధించిన పిల్లర్ కూడా వస్తుంది. ఎందుకంటే దీంట్లో ఫ్లైఓవర్ కమ్ మెట్రో 2 కనెక్ట్ అయి ఉంటాయి. దీంట్లో కిందనేమో సర్వీస్ రోడ్స్ ఉంటాయి, మళ్ళీ పైన ఫ్లైఓవర్, దీనిపైన మళ్ళీ పిల్లర్ ఎక్స్టెండ్ చేసి దానిపైన మెట్రో అనేది కనెక్ట్ చేస్తారు, మెట్రో కారిడార్. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 8. ఇంకా ముందుకు వెళ్దాం మనం. ఈ పిల్లర్ నెంబర్ 8లో కాంక్రీటింగ్ వర్క్ కంప్లీట్ అయిందో కాలేదో తెలియదు. ముందుకు వెళ్దాం. అటు గోడ పైన చూడొచ్చు పిల్లర్ నెంబర్ 8 అని మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 9. ఇది స్టీల్ వర్క్ కంప్లీట్ అయింది. ఓన్లీ స్టీల్ వర్క్ కంప్లీట్ అయింది చూడవచ్చు. ఇక్కడ ఇంక షట్టరింగ్ చేసి ఇంకా కాంక్రీటింగ్ వర్క్ అనేది పెండింగ్లో ఉంది. పిల్లర్ నెంబర్ P9 అది ఇప్పటిదాకా మనం చూసింది. లాంగ్లో చూడవచ్చు గోడ పైన P3/T10 ఉంది. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 10. ఇది పిల్లర్ నెంబర్ 10కి సంబంధించిన స్టీల్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. షట్టరింగ్ చేసి కాంక్రీట్ వేయడమే. ఇక్కడ చూసుకుంటే వితిన్ 2 months చాలా వర్క్ కంప్లీట్ అయినట్టు కొడుతుంది ఇక్కడ. ఇది వచ్చేసి P4/11 ఇది అటు మార్కింగ్ చేసాం కదా ఈ పిల్లర్. ఇది పిల్లర్ నెంబర్ 11 ఇది. దీనికి కూడా షట్టరింగ్ చేసి కాంక్రీట్ వర్క్ పెండింగ్లో ఉంది. ఇప్పటిదాకా మనం పిల్లర్ నెంబర్ 7, 8, 9, 10 ఇది లెవెల్ వర్క్ కవర్ చేసాం. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 12 అవతల 13, దాని వెనకాల షట్టరింగ్ ప్రొవైడ్ చేసింది 14. అది లే ప్యాలెస్ రాయల్ గ్రాండ్ గోడకి మార్కింగ్ చేయవచ్చు. P5/P12 అని ఉంది. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 12 ఇది. దీంట్లో ఇంకా స్టీల్ వర్క్ పెండింగ్లో ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో చూద్దాం ఒకసారి వర్క్స్, రోడ్ మెయింటైనింగ్ వర్క్స్ ఎలా జరిగాయి అప్పట్లో. ఇదంతా కొత్త రోడ్ అనమాట. అప్పట్లో ఇక్కడ ఒక కంపౌండ్ వాల్ ఉండే. ఈ కంపౌండ్ వాల్ని డిమాలిష్ చేశారు. ఈ ఏరియాలో మొత్తం కంపౌండ్ వాల్ ఉండే. ఈ కంపౌండ్ వాల్ని డిమాలిష్ చేశారు. ఈ కంపౌండ్ వాల్ వెనకాల రోడ్ వర్క్ నడుస్తుండే. అయితే ఇటు లాంగ్లో కనిపిస్తుంది. ఇదంతా కొత్త కంపౌండ్ వాల్. ఇదంతా జిమ్ఖానా గ్రౌండ్స్కి సంబంధించిన కొత్త కంపౌండ్ వాల్ వర్క్. ఇదంతా కొత్త ఎంట్రీ గేట్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. మనం ముందుకు వెళ్దాం. అటు పిల్లర్ నెంబర్ 13 దగ్గరికి వెళ్దాం. ఇది వచ్చేసి లే ప్యాలెస్ రాయల్ గార్డెన్. ఇది హెరిటేజ్ బిల్డింగ్. ఇది ఇక్కడ ప్రజెంట్ ఫంక్షనల్గా వాడుతున్నారు దీన్ని ఎదురుగానే పిల్లర్ నెంబర్ 13ని కన్స్ట్రక్ట్ చేశారు. అటు కంపౌండ్ వాల్ వెనకాల కనిపిస్తుంది లే ప్యాలెస్. ఇక్కడ కంపౌండ్ వాల్కి మార్కింగ్ చేయవచ్చు.
P6/P13 అని. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 13. ఇదంతా పిల్లర్ నెంబర్ 13కి సంబంధించిన స్టీల్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. షట్టరింగ్ చేసి కాంక్రీట్ వర్క్ అనేది పెండింగ్లో ఉంది. లే ప్యాలెస్ చివర్లో P7/P14 పిల్లర్ నెంబర్ 14. ఇది పిల్లర్ నెంబర్ 14కి షట్టరింగ్ వర్క్ చూడవచ్చు. అటు పక్కన కాంపౌండ్ వాల్ని రిమూవ్ చేస్తున్నారు. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఎంత పాత జిమ్ఖానా గ్రౌండ్స్కి సంబంధించిన కాంపౌండ్ వాల్ని మొత్తం డిమాలిష్ చేస్తున్నారు. దానికి సంబంధించిన గ్రనైట్స్ ఇవి. ఆ కాంపౌండ్ వాల్కి సంబంధించిన గ్రనైట్స్ ఇవన్నీ. ఇటు పిల్లర్ నెంబర్ 14 పక్కన ఈ వర్క్ నడుస్తుంది. చూడవచ్చు అన్నీ గ్రానైట్స్ అవన్నీ వెళ్ళినాయి. గ్రానైట్స్ వెళ్ళినాయి. పునాదులు చూడవచ్చు. ఇదంతా దాంట్లో వెళ్ళిన గ్రానైట్స్ ఇవన్నీ. ఈ ఏరియా ఈ పక్క మొత్తం ఎక్స్కవేట్ చేశారు. అంతా కాంపౌండ్ వాళ్ళు ఉండే ఈ ఏరియాలో మొత్తం. క్రౌన్ విల్లా గార్డెన్స్ అని కనిపిస్తుంది అక్కడ సైడ్లో చూడవచ్చు. P8/P15 ఇక్కడ పిల్లర్ వస్తుంది. P15 పిల్లర్ ఇది. ఇటు వస్తుంది ఈ బోర్డు ఎదురుగా. అప్పట్లో నేను ఆన్ 30th అక్టోబర్ వచ్చినప్పుడు ఓన్లీ 10 పిల్లర్స్కి సంబంధించిన మార్కింగ్ చేసిండే నేను. ఇప్పుడు ఈ మార్కింగ్ అనేది చేంజ్ అయింది. ఈ మార్కింగ్ అప్పట్లో ఇది TP8 ఉంది కదా, TP8 ఉండే. నేను ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. ముందు ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఈ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ పైప్ లైన్స్ వచ్చేసి ఇప్పుడు వేసిన పిల్లర్ ఏరియాలో ఉండే. అయితే ఆ పైప్ లైన్ని అటు ఆ కాంపౌండ్ వాల్ దిక్కు షిఫ్ట్ చేశారు. దానికి సంబంధించిన వర్క్ అదే. ఇదంతా దానికి సంబంధించిన ఎక్స్కవేషన్ వర్క్. ఇది ముందుకి వెళ్ళి చూద్దాం. ఇదంతా కొత్తగా పైప్ లైన్ వేసిన ప్రాంతం ఇదంతా. ఇటు బోయిన్పల్లికెంచి వచ్చే వెహికల్స్ కోసం ఓ బోర్డు ఏర్పాటు చేశారు. టేక్ రైట్ టువర్డ్స్ ప్యారడైజ్ అని. ఇన్కన్వీనియన్స్ రిగ్రెటెడ్. ప్యారడైజ్ డైరీ ఫార్మ్ ఎలివేటెడ్ కారిడార్ NH44. ఇదంతా కొత్తగా పైప్ లైన్ వేసిన రోడ్. ఇదంతా ఇది రేస్ కోర్స్కి వెళ్ళే రోడ్. ఇది ఇటు ఇది వచ్చేసి P9/P16 ఇటు వై జంక్షన్ రోడ్లో ఈ పిల్లర్ అనేది వస్తుంది. ఇక్కడ సెంటర్లో వస్తుంది ఈ జంక్షన్ రోడ్లో. ఇదేమో బోయిన్పల్లికి వెళ్ళే రోడ్డు, ఇదేమో రేస్ కోర్స్కి వెళ్ళే రోడ్. ఇది మనం ఇటు బోయిన్పల్లికి వెళ్ళే రోడ్లోకి వెళ్తున్నాం. ఇటు ప్రతాప్ కాలనీ బోర్డు కింద చూడవచ్చు TP10/17 అని ఇచ్చాడు. P17 ఇక్కడ P17 ఈ P10 పిల్లర్. ఈ P10 పిల్లర్ ఉంది కదా, ఇక్కడ P17 పిల్లర్ వస్తుంది ఇక్కడ. ఇంకా ముందుకు వెళ్దాం. మార్కింగ్ అనేది చేంజ్ అయింది, అందుకనే ముందుకు వెళ్తున్నాం మనం. ఈ పైప్ వచ్చేసి వాటర్ పైప్ లైన్కి సంబంధించిన పైప్ ఇది. ఇంకా వర్క్ పెండింగ్లో ఉన్నట్టుంది. ఇక్కడ ఈ కొత్త పైప్ని తెచ్చారు ఇక్కడ ఇన్స్టాల్ చేయడానికి. P10 పిల్లర్ అయిపోయింది కదా. వచ్చేసి ఇది వచ్చేసి T18 పిల్లర్. ఇది అంటే ఎండింగ్ ర్యాంప్ పిల్లర్. ఇది T18 పిల్లర్. ఇక్కడ ఆ మార్కింగ్ ఉంటుంది. సో ఇది A2 పిల్లర్. ఇక్కడ చూడొచ్చు పిల్లర్ నెంబర్ A2 ఫ్లైఓవర్ ఎండింగ్ అని ఇచ్చారు. ఇక్కడ
అప్పట్లో. ఇంకా మనం ముందుకు వెళ్తున్నాం. ఈ వై జంక్షన్ దాటొచ్చాం మనం. ఇక్కడ కొత్త పిల్లర్ చూడొచ్చు, P19 అని మెన్షన్ చేశారు. ఇక్కడ కొత్త పిల్లర్ ఇది. ఇక్కడ పక్కన మార్కింగ్ చూడొచ్చు, 21.7 మీటర్స్ అని ఇచ్చారు ఫర్ రోడ్ వైండనింగ్ పర్పస్. ఈ ఏరియాలో ఆ పిల్లర్ వస్తుంది, కొత్త పిల్లర్ ఇది. P82 వరకు లాస్ట్ పిల్లర్ ఉండే అప్పట్లో పాత డిజైన్లో, ఇప్పుడు కొత్తగా మెన్షన్ చేశారు P19 పిల్లర్ ఇది ఇక్కడ వచ్చేది. ఈ P19 పిల్లర్ తర్వాత ఇటు చూడవచ్చు CEO రెసిడెన్స్ ఇది. ఇక్కడ చూద్దాం ఇంకేం మార్కింగ్ ఉందో ముందు. CEO రెసిడెన్సీ దాటిన తర్వాత అటు 20 నెంబర్ పిల్లర్ కనిపించలే. అక్కడ ముందు ఓ టన్నల్ అప్రోచ్ పాయింట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఏం చేద్దాం మన వీడియోని. మనం అప్పట్లో చూసాము ఇది, ఇదే డివైడర్ సేమ్ పాత వీడియోలో ఉంటుంది. టన్నల్ అప్రోచ్ పాయింట్ స్టార్ట్స్ అని ఇక్కడ A2 ర్యాంప్ ఉంది. దీన్ని అటు షిఫ్ట్ చేశారు, లాంగ్ ఒక పిల్లర్ డిస్టెన్స్లో షిఫ్ట్ చేశారనమాట. ఏదైతే హోల్డింగ్ అనిపిస్తుందో కింద పడి, అది దానికి సంబంధించింది. ఇక్కడ ఈ హోల్డింగ్ చూడవచ్చు, ప్యారడైజ్ డైరీ ఫార్మ్ NH44 ఎలివేటెడ్ కారిడార్, ఫస్ట్ ఫ్లైఓవర్ ఎండింగ్ అండ్ టన్నల్ అప్రోచ్ స్టార్టింగ్. అంటే ఈ NH ప్యారడైజ్ నుండి డైరీ ఫామ్లో ఫస్ట్ ఫ్లైఓవర్ అనమాట. ఇక్కడ ఇటు ఇది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఇది ఫస్ట్ ఫ్లైఓవర్ ఏరియా ఇదంతా. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ అనేది ఎండ్ అయిపోతుంది, డౌన్ ర్యాంప్. అంటే ఇక్కడ దిక్కు బలంరాయ్ క్రాస్ రోడ్ దిక్కు ఓ ర్యాంప్ వస్తుంది, ఇక్కడ దిక్కు ఎండ్ అయిపోతుంది. అటు ప్యారడైజ్ దిక్కు ర్యాంప్ ఉంటుంది, ఇటు బలంరాయ్ దిక్కు ర్యాంప్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ టన్నల్ అనేది వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ వర్క్ అయిపోయిన తర్వాత ఈ ప్యారడైజ్ డైరీ ఫార్మ్ ఎలివేటెడ్ కారిడార్లో ఇంక్లూడ్ మెట్రో వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో మెన్షన్ చేయగలరు. అటు ప్యారడైజ్ నుండి ఇటు బలంరాయ్ క్రాస్ రోడ్కి వచ్చాము. ఇక్కడ చూడవచ్చు ఎక్స్కవేషన్ చేసిన మట్టి మొత్తం ఇక్కడ పేర్చారు పక్కన, ఎందుకంటే అవి ర్యాంప్స్లలో వాడతారు దాన్ని, ఆ మట్టిని మొత్తం ర్యాంప్ వర్క్లో వాడతారు. ఇక్కడ వచ్చేసి మనం బలంరాయ్ క్రాస్ రోడ్లో ఉన్నాం. ఇంకా దగ్గరికి వెళ్ళి మనం వీడియో అనేది ఏం చేద్దాం. వెహికల్స్ వెళ్తున్నాయి, అది వచ్చేసి ప్యారడైజ్కి వెళ్తున్నాయి. ఇటు బలంరాయ్ క్రాస్ రోడ్ నుండి ఇటు హోల్డింగ్ ఏర్పాటు చేశారు. ప్యారడైజ్ డైరీ ఫార్మ్ NH4 ఎలివేటెడ్ కారిడార్, ఫ్లైఓవర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, డీప్ ఎక్స్కవేషన్ అహెడ్, గో స్లో అని మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి రేస్ కోర్స్ రోడ్. ఇది వచ్చేసి NH44 రోడ్. బోయిన్పల్లి నుండి వచ్చే వెహికల్స్ ఇవన్నీ. బోయిన్పల్లి నుండి ఇటు ఈ బలంరాయ్ క్రాస్ రోడ్ నుండి అటు ప్యారడైజ్ జంక్షన్కి వెళ్ళారు వెహికల్స్ ఇవన్నీ. ఉత్తల వైపు అన్నానగర్ రోడ్ ఉంటుంది, అది చూపిస్తావు సార్. ప్యారడైజ్ నుండి బలంరాయ్ వచ్చే రోడ్ ఉంది కదా, దాన్ని క్లోజ్ చేశారు కదా. ఇక్కడ అటు రాజీవ్ గాంధీ స్టాచ్యూ నుండి ఇటు అన్నానగర్ రోడ్కి ఈ ట్రాఫిక్ అనేది డైవర్ట్ చేశారు. ప్యారడైజ్ నుంచి వచ్చే వెహికల్స్ని ఇటు డైవర్ట్ చేశారు. చూడవచ్చు బోయిన్పల్లి వెళ్తాయి వెహికల్స్ అన్నీ. స్టాచ్యూ చూడొచ్చు, బాబు జగ్జీవన్ రామ్కి సంబంధించిన స్టాచ్యూ ఇది.